నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక రాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు భూమి కింద నుంచి భారీ గర్జన వినిపించింది భవనాలు ఊగడం ప్రారంభించాయి కొన్ని సెకండ్లలోనే భయం గందరగోళం పరుగులు అరుపులతో ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతం మారుమోగిపోయింది తాజాగా ఇండోనేషియాలో 6.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది భూకంప కేంద్రం సెంట్రల్ సులవేసి ప్రాంతంలోని పలు నగరానికి సమీపంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది భూకంపం తీవ్రంగా అనిపించినప్పటికీ తక్షణ సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియా భూభౌతిక సంస్థ ప్రకటించింది అయితే ప్రజల్లో భయం మాత్రం తగ్గలేదు ఎందుకంటే పలు నగరం అనే పేరు వినగానే ఇండోనేషియా ప్రజలకు 2018లో జరిగిన భయంకర విపత్తు గుర్తుకు వస్తుంది అప్పట్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత వచ్చిన సునామీ నేల ద్రవీకరణ కలిసి 4000 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నాయి కానీ ఒక ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది ఎందుకు ఇండోనేషియాలోనే తరచూ భూకంపాలు వస్తుంటాయి ప్రపంచంలో భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఇండోనేషియా ఒకటి దీనికి ప్రధాన కారణం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన ఒక భారీ భౌగోళిక మండలం ప్రపంచంలోని సుమారు 75% అగ్నిపర్వతాలు 90% భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి ఇండోనేషియా వద్ద ఇండో ఆస్ట్రేలియన్ యూరోపియన్ పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి భూమి అడుగున వేల ఏళ్లుగా పేరుకుపోయిన శక్తి ఒక్కసారిగా విడుదలైతే భూకంపం రూపంలో బయటపడుతుంది అందుకే ఇండోనేషియాలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భూకంపాలు నమోదవుతూ ఉంటాయి ఇండోనేషియా చరిత్రను చూస్తే ప్రకృతి విపత్తులు అక్కడి ప్రజలకు కొత్త కాదు 2004 డిసెంబర్ 26న సుమత్రా తీరంలో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన సునామీలలో ఒక్కదానికి కారణమైంది ఆ విపత్తులో ఇండోనేషియాలోనే 170,000 మందికి పైగా మరణించారు సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత భీకర అలల రూపంలో తీరం మీదకు విరుచుకుపడింది వేల గ్రామాలు మాయమైపోయాయి లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రపంచం మొత్తం ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో అప్పుడే గుర్తించింది తాజా భూకంపం సునామీకి దారి తీయకపోయినా నిపుణులు మరో అంశంపై హెచ్చరిస్తున్నారు పెద్ద భూకంపాల తర్వాత ఆఫ్టర్ షాక్స్ రావటం సహజం మొదటి భూకంపం తర్వాత గంటలు రోజులు లేదా వారాల పాటు చిన్న చిన్న కంపనలు కొనసాగవచ్చు ఇవి ఇప్పటికే బలహీనపడిన భవనాలను కూల్చివేయగలవు అందుకే అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ భూకంపాన్ని ఖచ్చితంగా ముందుగా చెప్పగలిగే వ్యవస్థ ఇప్పటికీ మనిషి వద్ద లేదు వాతావరణ శాఖ తుఫాన్లను కొన్ని రోజుల ముందే అంచనా వేయగలదు కానీ భూకంపం ఎప్పుడు వస్తుందో ఎంత తీవ్రంగా ఉంటుందో ఏ క్షణంలో సంభవిస్తుందో చెప్పడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాల్గానే ఉంది అందుకే భూకంపం వచ్చిన తర్వాత ఎలా స్పందించాలి అనే అంశంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇప్పుడు భారతదేశం గురించి ఆలోచిద్దాం ఇండోనేషియాలో భూకంపం వస్తే మనకెందుకు సంబంధం నిజానికి చాలా సంబంధం ఉంది భారతదేశం కూడా భూకంప ప్రమాద ప్రాంతాల్లోనే ఉంది ముఖ్యంగా హిమాలయ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు గుజరాత్ లోని కచ్ ప్రాంతం భూకంపాలకు సున్నితమైనవి 2001 భుజ్ భూకంపం 2004 హిందూ మహాసముద్ర సునామీ మనకు ఇంకా గుర్తున్నాయి ఇండోనేషియాలో జరిగే ప్రతి పెద్ద భూకంపం భారత శాస్త్రవేత్తలకు విపత్తు నిర్వహణ సంస్థలకు ఒక అధ్యయనంగా మారుతోంది భూకంపాల ప్రభావం కేవలం ప్రాణ నష్టం వరకే పరిమితం కాదు ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది రహదారులు విమానాశ్రయాలు పోర్టులు విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటాయి పర్యాటకం తగ్గిపోతుంది పెట్టుబడులు తగ్గుతాయి బీమా కంపెనీలపై భారం పెరుగుతుంది ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మరింత పెద్ద సవాలు ఒక పెద్ద భూకంపం కారణంగా దేశ ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉంటుంది మరోవైపు వాతావరణ మార్పులు సముద్ర మట్టం పెరుగుదల తీర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా కారణంగా ప్రకృతి విపత్తుల ప్రభావం మరింత తీవ్రంగా మారుతోంది ఒకప్పుడు సునామీ వచ్చినా తక్కువ జనాభా ప్రభావితమయ్యేది ఇప్పుడు తీర ప్రాంతాల్లో కోట్ల మంది నివసిస్తున్నారు అందువల్ల ఒక పెద్ద భూకంపం తర్వాత వచ్చే సునామీ ప్రభావం గతం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తాజా ఇండోనేషియా భూకంపం ప్రపంచానికి మరోసారి ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది మనిషి ఎంత అభివృద్ధి చెందినా ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్లినా ప్రకృతి ముందు ఇంకా బలహీనుడే కృత్రిమ మేధస్సు అంతరిక్ష యాత్రలు సూపర్ కంప్యూటర్లు అణు సాంకేతికతల గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో కూడా భూమి కేవలం కొన్ని సెకండ్లు కంపిస్తే కోట్లాది మంది జీవితాలు మారిపోతాయి అందుకే విపత్తు నిర్వహణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు భూకంప నిరోధక నిర్మాణాలు ప్రజల్లో అవగాహన ఇవన్నీ అత్యంత కీలకంగా మారాయి ఇండోనేషియాలో వచ్చిన ఈ భూకంపం ఒక వార్త మాత్రమే కాదు ఇది ప్రకృతి శక్తి గురించి ప్రపంచానికి మరోసారి గుర్తు చేసిన హెచ్చరిక ఈ రోజు అది ఇండోనేషియా రేపు మరెక్కడైనా కావచ్చు ప్రశ్న ఒక్కటే మనం సిద్ధంగా ఉన్నామా భూమి మళ్లీ కంపించే ముందు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా చాలా ఉన్నాయి